వెల్కమ్ టు ఫ్యాక్టిజం. ఉదయం లేచి టీవీ ఆన్ చేస్తే ఒక లైన్ కనిపిస్తుంది, రూపాయి విలువ మరింత పడిపోయింది. చాలా మందికి ఇది అలవాటైపోయిన వార్త. పడితే ఏంటి నాకేం పోయింది అని రిమోట్ పక్కన పెట్టి మళ్ళీ టీ తాగేస్తాం. కానీ నిజంగా అడిగితే రూపాయి విలువ పడిపోతే మీ జేబులో ఉన్న డబ్బుకి నెమ్మదిగా శ్వాస ఆడడం మానేస్తుంది. ఇది స్టాక్ మార్కెట్ కథ కాదు, ఇది ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్ లెక్చర్ కాదు, ఇది మీ ఇంటి కిచెన్ కథ, మీ జీవితం కథ, మీ పిల్లల భవిష్యత్తు కథ. ముందుగా ఒక సింపుల్ ఉదాహరణతో మొదలు పెడదాం. మీరు 1 లీటర్ పెట్రోల్ కొనాలనుకుంటున్నారు. ఆ పెట్రోల్ ఇండియాలో తయారవ్వదు. మనం ఎక్కువగా బయట దేశాల నుంచి కొనాలి. అక్కడ వాళ్ళు రూపాయలు తీసుకోరు, డాలర్లు తీసుకుంటారు. నిన్న $1 ధర 90 రూపాయలు అనుకుందాం. ఈరోజు అదే డాలర్ 95 రూపాయలు అయిందని అనుకోండి. అర్థం ఏంటి? అదే పెట్రోల్ కొనేందుకు ఇప్పుడు మనం ఎక్కువ రూపాయలు ఖర్చు పెట్టాలి. బయట దేశాలు డాలర్ ఇవ్వాలంటే మన దగ్గర నుంచి రూపాయలు ఎక్కువగా వెళ్ళాలి. అప్పుడు ఆ ఖర్చు ఎవరు భరిస్తారు? కంపెనీనా? ప్రభుత్వమా? కాదు, చివరికి బిల్లుగా మీ చేతిలో పడుతుంది. అందుకే పెట్రోల్ పెరుగుతుంది, డీజిల్ పెరుగుతుంది. ఇప్పుడు 1 లీటర్ పెట్రోల్ పెరిగిందంటే అది కేవలం వాహనాల వరకే ఆగదు. డీజిల్ అంటే ట్రక్కులు అంటే సరుకు రవాణా అంటే కూరగాయలు, బియ్యం, పాలు, గ్యాస్. అందుకే మీ ఇంట్లో టమాటా ధర కూడా పెరుగుతుంది. కూరగాయలు ఖరీదవుతాయి. గ్యాస్ సిలిండర్ బరువుతో పాటు ధర కూడా పెరుగుతుంది. మీరు అనుకుంటారు ఇవి అన్ని ప్రభుత్వ తప్పులే. కొంతవరకు నిజమే, కానీ మొత్తం కథ అంత సింపుల్ కాదు. రూపాయి విలువ పడిపోతే మన దేశం బయట నుంచి కొనే ప్రతి వస్తువు ఖరీదవుతుంది. మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, టీవీ, వాహనాల పార్ట్స్, మెడిసిన్లో వాడే ముడి సరుకులు, ఇవన్నీ డాలర్ మీదే ఆధారపడతాయి. అందుకే మీరు షాప్కు వెళ్ళి గత నెల ఇంతే కదా, ఇప్పుడు ఎందుకు పెంచారో అని అడిగితే షాప్ కీపర్ చెప్పే జవాబు ఒక్కటే, రేట్లు పెరిగాయి సార్. అసలు రేట్లు ఎందుకు పెరిగాయో ఆయనకు పూర్తిగా తెలియకపోవచ్చు. ఇప్పుడు జీతం విషయం మాట్లాడుకుందాం. మీ జీతం నెలకి ఒక్కసారి వస్తుంది, కానీ ధరలు రోజు మారుతుంటాయి. మీ జీతం అదే, కానీ కొనుగోలు చేసే శక్తి తగ్గిపోతుంది. అదే అసలైన సమస్య. మీ చేతిలో 1000 రూపాయలు ఉన్నాయి, కానీ వాటితో కొనగలిగే వస్తువులు నిన్నటి కంటే ఈరోజు తక్కువ. అర్థం ఏంటి? డబ్బు ఉంది కానీ విలువ లేదు. ఇదే రూపాయి విలువ పడిపోవడం అంటే. ఇప్పుడు పిల్లల చదువు గురించి ఆలోచించండి. విదేశాల్లో చదవాలనుకుంటే ఫీజులు డాలర్లలో ఉంటాయి. రూపాయి పడిపోతే అదే ఫీజు మీకు రెట్టింపు భారం అవుతుంది. నిన్న 10 లక్షలు అనిపించిన చదువు ఈరోజు 12 లక్షలు అవుతుంది, రేపు 15 లక్షలు కావచ్చు. అందుకే చాలా కుటుంబాల విదేశీ చదువు కలని నెమ్మదిగా మూసేస్తాయి. ఇప్పుడు ఆసుపత్రుల వైపు వెళ్దాం. చాలా కీలకమైన మెడిసిన్లు బయట దేశాల నుంచి వచ్చే ముడి సరుకులతో తయారవుతాయి. డాలర్ ఖరీదు మెడిసిన్ ఖరీదవుతుంది. అందుకే హాస్పిటల్ బిల్ చూసి మనకు జబ్బు కన్నా బిల్ చూసి భయం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఒక ప్రశ్న, రూపాయి ఎందుకు పడిపోతుంది? మన దేశం ఎక్కువ దిగుమతులు చేస్తే, ఎగుమతులు తక్కువగా ఉంటే, బయట పెట్టుబడులు వెనక్కి వెళ్తే, ప్రపంచంలో యుద్ధాలు, సంక్షోభాలు వస్తే, మన ఆర్థిక వ్యవస్థపై నమ్మకం తగ్గితే, ఇవన్నీ కలిసి రూపాయిని నెమ్మదిగా కిందికి లాగుతాయి. ఇది ఒక్క రోజులో జరిగే పని కాదు, ఇది సంవత్సరాలుగా తయారయ్యే పరిస్థితి. మన ప్రభుత్వం ఏం చేస్తుంది? డాలర్ రిజర్వ్ని ఉపయోగిస్తుంది, వడ్డీ రేట్లు పెంచుతుంది, విధానాలు మార్చుతుంది. కానీ ఇవన్నీ మీకు వెంటనే ఉపశమనం ఇవ్వవు. మీకు కనిపించేది ఒక్కటే, ధరల పెరుగుదల. ఇప్పుడు చివరిగా ఒక నిజం, రూపాయి పడిపోతే అది ధనవంతుల కంటే పేద, మధ్యతరగతి మీదనే ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ధనవంతుడికి ఖర్చు పెరిగినా తట్టుకునే శక్తి ఉంటుంది, కానీ సాధారణ మనిషికి ప్రతి రూపాయి లెక్క. అందుకే రూపాయి విలువ పడిపోతే అది కేవలం న్యూస్ హెడ్లైన్ కాదు, అది మీ వంటగది, మీ పిల్లల చదువు, మీ ఆరోగ్యం, మీ భవిష్యత్తు. మనకు కనిపించకుండా నెమ్మదిగా మన జీవిత ఖర్చును పెంచే ఒక మౌనమైన దెబ్బ. కాబట్టి రూపాయి పడిపోయిందని వినిపించినప్పుడు అది పెద్ద విషయం కాదని అనుకోకండి. ఇది మీ రోజు జీవితాన్ని నేరుగా తాకే వార్త. నిజం చెప్పాలంటే రూపాయి పడిపోవడం ఒక దేశం ఆర్థిక ఆరోగ్యానికి వచ్చే జ్వరం లాంటిది. జ్వరం చిన్నగా అనిపించినా లోపల సమస్య ఉందని చెబుతుంది. ఇది అర్థం చేసుకోవడమే మనందరి బాధ్యత. మరో మంచి టాపిక్తో మరో న్యూస్లో కలుద్దాం. బాయ్ బాయ్.